ప్రియమైన యేసుక్రీస్తు ప్రభునామమందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అదేమనగా ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం మనం చూసినట్లయితే, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు అబ్రహాముకి చేశాడండి. ఈరోజు ఆయన పిల్లలమైన మనకు దేవుడు చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎటువంటి సందర్భంలో అబ్రహాము జీవితంలో మనం పరిశీలించినట్లయితే, అది అబ్రహాము తన లోకానుసారమైన నడవడికలో జీవితంను జీవిస్తున్నప్పుడు అబ్రహాముకు దేవుడు ఈ వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం కంటే ముందుగా మనం ఏ వాగ్దానం చూసుకున్నా కూడా దేవుడు ఆ వాగ్దానం వెంబడి, అనగా ఆశీర్వాదం వెంబడి ఒక ఆజ్ఞను ఉంచుతాడండి. ఇక్కడ ఈ వాగ్దానానికి కూడా దేవుడు ఒక ఆజ్ఞను ఉంచాడు అబ్రహాముకి. ఏమిటంటే, ముందుగా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని అబ్రహాముతో ఒక ఆజ్ఞను దేవుడు చేస్తాడు. అదే ఆజ్ఞను ప్రేమించి, ఆశీర్వాద కన్నా ముందు ఆజ్ఞను ప్రేమించి దేవుని ఆజ్ఞను లోబడి అబ్రహాము తన దేశమును విడిచి దేవుడు చెప్పిన ఆ ప్రాంతానికి వెళ్తాడు. అదేవిధంగా దేవుడు నమ్మదగిన వాడు గనుక ఈ వాగ్దానాన్ని అబ్రహాముడి జీవితంలో నెరవేర్చిన సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు నా జీవితంలో కూడా, మనందరి జీవితంలో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చాలంటే మనమందరం కూడా దేవుడిచ్చిన ఆ ఆజ్ఞని ప్రేమించాలి. అబ్రహాము జీవితంలో ఎలాగైతే పరిశీలించినట్లయితే, మనము తన లోకానుసారమైన జీవితము, దేవునికి విరోధమైన జీవితము, దేవునికి దూరమైన జీవితము అబ్రహాము జీవిస్తున్నాడో అదంతా వదిలేసిన తర్వాత అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నన్ను మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలంటే ముందుగా మన లోకానుసారమైన జీవితాన్ని, మన దేవునికి దూరమైన అవిరోధమైన జీవితాన్ని మనము విడిచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాకుండా ఆశీర్వాదముగా ఉంచుతాడు. మీరందరూ కోరుకుంటున్నారా? కేవలము నా ద్వారా దేవుడు నా కుటుంబాన్ని నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నా కుటుంబంలో నేను ఇలా ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నాను, నా సంఘంలో నేను ఇలా ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను, నేను పనిచేస్తున్న చోట ఇలా ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను. ఇవన్నీ మీకు ఆశలు, కోరికలు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చాలంటే ముందుగా మీ లోకానుసారమైన జీవితాన్ని, ఏదైతే దేవునికి విరోధమైన దూరమైన జీవితం మీలో ఉందో అదంతా విడిచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాకుండా ఆశీర్వాదముగా ఉంచుతాడు. నీ కుటుంబానికి ఆయన ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాడు. నీవు పని చేస్తున్న చోట నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. నీ సంఘంలో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఇంకా చెప్పాలంటే నీ దేశమునకు కూడా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప శక్తిగల దేవుడు మన దేవుడు అండి. ఈరోజు నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చాలంటే ముందుగా మనం ఆయన ఆజ్ఞలకు లోబడి దాన్ని ప్రేమించాలి. స్తోత్రం తండ్రి మహోన్నతుడా, ఈరోజు బిడ్డలతో గొప్ప వాగ్దానం ద్వారా మీరు మాట్లాడేందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఈరోజు బిడ్డలకి కూడా చేసిన రీతిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, బిడ్డల యొక్క జీవితంలో కూడా మీరు నెరవేర్చి నీ నామాన్ని మహిమపరుచుకొని వాళ్ళ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి వాగ్దానాన్ని సొంతం చేసుకునే గొప్ప కృపను, అనుగ్రహాన్ని దయచేయమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్.